ఎన్నో సీరియల్స్ ద్వారా ప్రతి ఇంట్లో కూడా నిత్యం ఆయన్ని చూస్తూనే ఉంటారని చెప్పాలి. ఆ పెళ్లి అనుకోకుండా అయిష్టంగా ఒక అవసరం కోసం జరిగింది. ముందు మిత్ర మనసులో స్థానం ఉండాల్సింది లక్ష్మి. ఈ రోజు ఒకసారి నేను కూడా ట్రై చేసి ఉంటే బాగుండాలా ఏమన్నా అనిపించాయా? గత 27 ఏళ్ళ నుంచి సీరియల్ చేస్తాను. యాక్టర్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన రోల్ అంతఃపురం, దట్స్ ఆల్. మళ్ళీ నాకు ఏవి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన రోల్స్ లేవు. సీరియల్ అనేది న్యూస్ పేపర్ లాంటి, ఈ రోజు వస్తుంది రేపు ఉండదు. మీరు యాంకరింగ్ కూడా చేశారని కూడా విన్నాము. ఈటీవీ సినీ రంజన్ అనే ప్రోగ్రామ్ యాంకర్. ఓకే, అది చేసేటప్పుడే ప్రియాంక అనే సీరియల్లో అవకాశం వచ్చింది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అంటే ఏంటి? మీరు చేసే పనుల వల్ల మీరు ప్రయాణించిన లైఫ్లో మీ మనసు ఇబ్బంది పడకూడదు, మీ కుటుంబం ఇబ్బంది పడకూడదు, సమాజం ఇబ్బంది పడకూడదు. హౌ మచ్ పర్సెంట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై లైఫ్, దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. కొన్ని మూవీస్ లో చేసిన ఇది కూడా ఉంది కదా, లైలా సినిమాలో కూడా నాగ చైతన్య హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ ఒకటి చేశాను. ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర మాత్రం కంటిన్యూస్ గా ఇదే ఫీల్డ్ లో సస్టైన్ అవ్వాలి అంటే మీరేం చెప్తారు? లైఫ్లో బాగా ఉండాలనుకుంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలంటే, జొమాటో, స్విగ్గీ ఉన్నాయి, రెస్టారెంట్స్ వాళ్ళవి కాదు. బుక్ మై షో ఉంది, థియేటర్లు వాళ్ళవి కాదు. సో ఇలాంటి మైండ్ సెట్ ఉంటే మీరు నిద్రపోతున్నా కూడా మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. యూ కెన్ రూల్ దిస్ వరల్డ్. మన తెలుగు వాళ్ళకి మన వాళ్ళే అవకాశాలు ఇవ్వట్లేదు. సో దీనిపై మీరేం చెప్తారు? మనము తెలుగు సినిమా తీసి ఇక్కడే రిలీజ్ చేస్తే 30 కోట్ల మించి బిజినెస్ అవ్వదు. అందుకని కన్నడ నుంచి ఒకరిని, మలయాళం నుంచి ఒకరిని, హిందీ నుంచి ఇద్దరిని, అమెరికా నుంచి నలుగురిని, మొత్తం త్రూ అవుట్ వరల్డ్ రిలీజ్ చేస్తాను. మీ 100 కోట్లకి 1000 కోట్లు బిజినెస్ అవుతుంది. అంత డబ్బు వస్తుంది. మీరు ఏమంటారు? ఆబ్వియస్లీ ఓకే చేస్తారు. నేను తెలుగు అండి, నన్ను ఆ క్యారెక్టర్ నేను చేసేవాడిని కదా. బాబు కాఫీ టీ ఇచ్చి పంపించండి ఇతనికి. సార్ ఇప్పుడే వస్తానని మీరు వెళ్ళిపోతారా? ఇది ఒక సెలబ్రిటీ ఫీల్డ్ కాబట్టి ఎక్కడైనా ఆకలేసి రోడ్డు పక్కన ఏదైనా టిఫిన్ తిన్నాడు, అరే నువ్వేంటి ఇక్కడ తింటున్నావు, అప్పో చేసి మంచి బట్టలు గిట్టలు వేసుకొని యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ బబుల్ బర్స్ట్ అయిన రోజు 35-40 ఇయర్స్ ఇక్కడ ట్రై చేసిన తర్వాత బయటికి వెళ్ళి వ్యవసాయం చేసుకున్నాం లేకపోతే ఏదైనా బిజినెస్ చేసుకున్నాం అని అంటే అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి కదా అంటున్నాను నేను. బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరున్నారు? మీరు నమ్ముతారా, ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేరు. వాట్? హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈయన గురించి చెప్పాలి అంటే ప్రతి ఇంట్లో కూడా నిత్యం ఆయన్ని చూస్తూనే ఉంటారని చెప్పాలి. ఎన్నో సీరియల్స్ ద్వారా ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ప్రతి నిత్యం మనకి ఇంట్లో టీవీలో కనిపిస్తూనే ఉంటారు. అండ్ అలాగే ఎన్నో ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, శ్రీచరణ్ గారు. మరి వారితో మాట్లాడి బోల్డెన్ కబుర్లు అయితే ఈరోజు మనం చెప్పుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ సార్. సో అసలు ఎవర్ గ్రీన్ యంగ్ లుక్తో ఎంత ఫ్రెష్గా చక్కగా కనిపిస్తూ ఉన్నారు. బట్ మీది అంటే ప్రెసెంట్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు మీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా ఈ ఇండస్ట్రీలోకి రావటం జరిగింది, సో దాని గురించి చెప్తారా? అప్పట్లో కడప డిస్ట్రిక్ట్, ఇప్పుడు తిరుపతి డిస్ట్రిక్ట్ అయింది. రైల్వే కోడూరు తాలూకా విపిఆర్ కండ్రిక, వెంకటపతిరాజు కండ్రిక అనే విలేజ్లో, దట్ ఈస్ మై బర్త్ ప్లేస్. ఓకే. సో ఐ డోంట్ నో, చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉండేది ఇన్నర్గా. ఆ విలేజ్ ఏంటంటే టౌన్కి కూడా ఒక 3 డేస్కి 4 డేస్కి అలా వెళ్ళేవాళ్ళు అవసరాన్ని బట్టి. ఓకే. అలాంటప్పుడు నాకు ఎందుకు వచ్చింది అంటే హైదరాబాద్కి అసలు ఎలా వెళ్ళాలి, చెన్నైకి ఎలా వెళ్ళాలి, ఎలా ట్రై చేసుకోవాలి అని మనసులోనే ఆ కోరిక ఉండిపోయింది. అంటే ఏమైనా షూట్స్ అలా ఏమైనా చూసి కానీ లేకపోతే మూవీస్ లో వాళ్ళని చూసి అలా మీకు అనిపించిందా? అంటే మూవీస్ జనరల్ గా చూసేవాడిని. ఏమో నాకు అలా అనిపించింది. అంటే నాకు ఎలా ఉండేదంటే, అంటే పుట్టినందుకు ఒక చిన్న రికగ్నిషన్ ఉంటే బాగుండేది, అలా స్టార్ట్ అయింది. సమ్ రికగ్నిషన్ ఉంటే బాగుండేది అది. బట్ నాకెందుకో యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే. సో అలాగే ఎంఎస్సి ఫినిష్ చేశాను. మా నాన్నగారు లెక్చరర్. ఓకే. సో ఫ్యామిలీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మా అమ్మ నాన్న, నాకు 2 బ్రదర్స్, 1 సిస్టర్. నేను పెద్దోడిని అన్నమాట. ఓకే, మీరే పెద్దవాళ్ళు. అవును. సెకండ్ బ్రదర్, థర్డ్ సిస్టర్, 4th బ్రదర్. సో పెద్దవాళ్ళు అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అంటే బాధ్యతలు, తర్వాత అంటే ఫాదర్ తర్వాత తనే చూసుకోవాలి, ఇలాని అన్నీ ఉంటాయి కదా. సో ప్రెషర్ అలాంటిది ఏం లేకుండా ఉండేది అప్పుడు? అంత బై గాడ్స్ గ్రేస్ ఆ ప్రెషర్ లేదు. సూపర్. ఆ ప్రెషర్ లేదు. నా ఇంటెన్షన్ కూడా మా ఇంట్లో ఎవరికి చెప్పలేకపోయా.
ఓ అలాగే మా నాన్నగారు లెక్చరర్ కాబట్టి ఆయన ఏదైతే చదవమన్నా అన్ని చదువుతూ వచ్చాను. బిఎస్సి, ఇంకా ఎంఎస్సి చేయమన్నారు, పాలిమర్ సైన్స్ చేశాను, యూనివర్సిటీ 2nd ర్యాంక్. వావ్. బిఎడ్ చేయమన్నారు, చేశాను, ఎంట్రన్స్ రాశాను, వచ్చి అన్నీ అయిపోయింది. సో అప్పుడు జాబ్ చూసుకుంటారు, హైదరాబాద్ వచ్చారు. ఓకే, సో జాబ్ చేస్తానని అలా చెప్పి రావడం జరిగింది. సో హైదరాబాద్. డైరెక్ట్ గా నేను ఇండస్ట్రీ సైడ్ వెళ్తా ట్రై చేస్తానని అయితే చెప్పి రావాలి. చెప్పాలి, అంత ధైర్యం లేదు మా ఓకే, నాన్నగారు. సో అంటే ఫాదర్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళ లేకపోతే friendly? అవును, స్ట్రిక్ట్ కాదు కానీ ఆయన అంటే భయం, క్లోజ్గా ఉండేవాళ్ళు కాదు. ఆయన ఎప్పుడు పనిలో బిజీగా ఉండేవాళ్ళు, మమ్మల్ని బాగా చూశారు. సో ఆ రెస్పెక్ట్ తో భయంతోనే ఆ, జాబ్. అంటే అందులో ఇది కొత్తది కదా, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఎలా ట్రై చేయాలనో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు, ఎలా కలవాలో తెలియదు, అసలు ఏంటో తెలియదు. ఓకే, సో అంటే ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఇక్కడ ఎవరు ఫ్రెండ్ సర్కిల్ గానీ అలా అంటే కూడా? ఫ్రెండ్స్ జాబ్ చేసేవాళ్ళు, ఎంఎస్సి చదివి జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే. బట్ సినీ ఫీల్డ్ వాళ్ళు, సినీ ఫీల్డ్ అంటే అప్పట్లో ఈ ఓటీటీ ఛానల్స్ లేవు, దూరదర్శన్ ఒక్కటే ఉండేది, సినిమా ఫీల్డ్ ఉంది, ఓకే. ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు. అందులో ఆ కడప జిల్లా అనేటప్పటికి ఆర్టిస్టులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఎవరు లేరు. అటు సైడ్ నుంచి మొత్తం కృష్ణా సైడ్ ఇటు సైడే ఉన్నారు. ఎవరైనా ఉండుంటే చిన్న గైడెన్స్ దొరికేది, ఎవరు లేరు. ఓకే. సో ఒక ఫ్రెండ్, నా ఎంఎస్సీ ఫ్రెండ్ ఉంటే వచ్చాను, ఒక 6 months తిరిగా, మెల్లిగా ఫిలిం నగరు అంత ఆఫీసులో తిరిగా. నాకేం అర్థమైందంటే, అంటే అప్పటికి ఎంఎస్సి బిఈడి చదివాను కాబట్టి టైం వేస్ట్ అవుతుంది లైఫ్లో అనిపించింది. 6 monthsకే 6 monthsకే టైం వేస్ట్ అవుతుంది. అంటే ఎందుకు అలా అనిపించిందంటే, మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి, నేను హీరోగా ఇంట్రొడ్యూస్ అవ్వడానికి మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి, లేదా క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేయాలి. ఓకే. మీరు అన్నట్టు ఇప్పుడు నేను ఇంటికి పెద్దోడిగా ఉండి రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఉన్నదంతా పెట్టేసి సినిమా తీస్తే వాట్స్ నెక్స్ట్? అంతే. కాబట్టి అది వర్కౌట్ అవ్వదు. క్యారెక్టర్స్ ట్రై చేయాలి, ఎన్ని రోజులకి అని జాబ్లో జాయిన్ అయిపోయాను. ఓకే. జాయిన్ అయిపోయిన తర్వాత నేను ట్రై చేసేటప్పుడు కొంతమంది మేనేజర్స్ ద్వారా నాకు మంజులా మేడం డైరెక్షన్లో ఆత్మీయులు అనే సీరియల్లో అవకాశం వచ్చింది. ఓకే. ఆ 3 హీరోలు ఒక హీరోగా డైరెక్ట్ అవకాశం వచ్చింది నాకు. అలాగా సీరియల్లో, దూరదర్శన్ సీరియల్లో ఎంటర్ అయ్యాను. ఫస్ట్ మీ అంటే ఎంట్రీ దూరదర్శన్ త్రూ? అవును. ఓకే. అది కూడా మంజులా నాయుడు గారు. అప్పటి వరకు నాకు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. ఆమె ఒక గురువు, ఆమె డైరెక్షన్లో నేను ఒక కాలేజీలో చేరి యాక్టింగ్ కోర్స్ చేసినట్టు అయింది నాకు ఆత్మీయుల సీరియల్. ఓకే. సో ఆవిడే ఒక గురువులాగా మీకు ఆమె చెప్తా ఉంటే అది నేను గ్రాస్ప్ చేసుకుని, వాళ్ళకు కూడా తెలియదు నాకు నేను ఇంతకుముందు ఏం చేశాను, ఇది నాకే, నన్ను చూసి సెలెక్ట్ చేశారు, నేను చేసేస్తానని చెప్పాను. ఆ క్యారెక్టర్ కి సూట్ అవుతారని చెప్పి తీసుకున్నారు. అవును. సో ఎవ్రీడే అంతా ఇంకా షూట్ లోనే మీరు లెర్నింగ్ అంతా కూడా యాక్టింగ్ డే బై డే నేర్చుకుంటూ అలాగా అలా దూరదర్శన్లో ఒక 2-3 సీరియల్స్ వాళ్ళ ప్రొడక్షన్లోనే ఒక 3 సీరియల్స్ చేశాను, బయట కొన్ని చేశాను. ఓకే. ఆ తర్వాత ఈటీవీలో సినీ రంజన్ అనే ఒక సినిమా సీన్స్ ప్రోగ్రామ్ ఉండేది ఒకటి. యాక్చువల్ నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే, మీరు యాంకరింగ్ కూడా చేశారని కూడా విన్నాము. సో ఎక్కడ ఎప్పుడు అనేది? ఈటీవీ సినీ రంజన్ అనే ప్రోగ్రామ్ యాంకర్. ఓకే. అది చేసేటప్పుడే ప్రియాంక అనే సీరియల్లో అవకాశం వచ్చింది. ప్రియాంక అసలు ఈటీవీలో ఎప్పటికీ గుర్తుండిపోయే సీరియల్స్ ఈటీవీలో. ప్రియాంక తర్వాత మహాలక్ష్మి అనే సీరియల్ చేశాను నేను సోలో హీరోగా. ఆ తర్వాత అంతఃపురం అవకాశం వచ్చింది. అంతఃపురం కూడా చాలా సక్సెస్ఫుల్. నేను ఆర్టిస్ట్గా రావాలి అనుకున్న తర్వాత నాకు ఒక బ్రేక్ ఇచ్చిన సీరియల్, నాకు యాక్టర్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సీరియల్ మీ కెరియర్లో, అది నా లైఫ్లో ఒక మైల్ రాయిగా నిలిచిపోయే సీరియల్ అనమాట. అంటే యాక్చువల్లీ ఈటీవీలో ఎప్పుడైతే మీ జర్నీ స్టార్ట్ అయిందో ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు, ఇంకా ఆలోచించింది లేదు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్. బై గాడ్స్ గ్రేస్ నాకు ఎక్కడ బ్రేక్ రాలే. అంటే ఎప్పుడు ఖాళీగా ఉండే అవకాశం లేదని లేదు, ఒకదాని తర్వాత వస్తూ ఉన్నాయి. బట్ ఒకేసారి 2-3 వస్తే 1-2 క్యాన్సిల్ అయ్యేవి, కానీ ఒకటే రన్ అవుతా వచ్చింది. లక్కీగా మీకు ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ అనేది వచ్చేది. 2 వచ్చాయి అనుకోండి, ఒకటి ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది, తెలియదు, అలా అయ్యింది నాకు.
సో స్టార్టింగ్ మంజులా మ్యామ్ దగ్గర వర్క్ చేయటం, మళ్ళీ ఈటీవీలో అసలు ఆ సంస్థలో అంటే ఒక పాఠశాలనే చెప్తూ ఉంటారు ఎవరైనా కానీ. సో అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చేస్తున్నప్పుడు? ఫెంటాస్టిక్ అండి. అది నథింగ్ బట్ సినిమా ప్రొడక్షన్ లాగానే వెరీ గుడ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ విత్ ఈటీవీ ఇన్ హౌస్ ప్రొడక్షన్. అది సైమల్టేనియస్గా కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. ఓకే. నేను మూవీస్ లో కూడా మీరు యాక్చువల్లీ కొన్ని మూవీస్ లో చేసిన ఇది కూడా ఉంది కదా. మళ్ళీ తొలి ప్రేమలో హీరోయిన్ కజిన్ క్యారెక్టర్ చేశాను. తొలి ప్రేమ మళ్ళీ చూస్తే గుర్తుపట్టచ్చు. ఓకే. పూజా హెగ్డే ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది కదా, లైలా. ఓకే. లైలా సినిమాలో కూడా నాగ చైతన్య హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ ఒకటి చేశాను. ఓకే. ఒక సినిమా యూ లవ్ మీ అని హీరోగా చేశాను. అవేవి బ్రేక్ ఇవ్వలేదు, వర్కౌట్ అవ్వాల. ఓకే. అంటే ఈవెన్ మీరు మూవీస్ లో చేసిన పెద్ద పెద్ద బ్యానర్స్ మూవీలో పెద్ద బ్యానర్స్ లో చేశాను, చేయటం జరిగింది. ఏది వర్కౌట్ అవ్వాల. ఓకే. ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర మాత్రం స్క్రీన్ టెస్ట్ చేసి అంతా ఫైనలైజ్ అయిన తర్వాత ఆ మూవీ ఆగిపోయింది. అది ఎలాంటి క్యారెక్టర్ అంటే గోపీచంద్ విలన్ గా చేశారు కదా జైమ్ సినిమా, అలాంటి క్యారెక్టర్ నాకు వచ్చింది. కంప్లీట్ నెగిటివ్ త్రోఅవుట్ వచ్చింది. బట్ ఆ సినిమా వర్కౌట్ అవ్వాల. రైట్. ఓకే, ఇట్స్ ఓకే అని ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాను. సీరియల్స్ లో ఎలా సార్, ఎప్పుడంటే లీడ్ రోల్స్ ఇనీషియల్ డేస్ లో లీడ్ రోల్స్ హీరోగా అంటే మెయిన్ ఎవరో ఆ రోల్స్ ఇవ్వటం అలానేనా, లేకపోతే ఎప్పుడన్నా మీరు ఇప్పుడు విలన్ షేడ్స్ ఇది మూవీలో వచ్చిందన్నారు కదా, అలా సీరియల్స్ లో ఏమన్నా నెగిటివ్ షేడ్స్ కానీ? నాకు సీరియల్లో ఎవ్వరూ విలన్ రోల్ ఆఫర్ చేయలే. ఓకే. దూరదర్శన్లోని జమిలియన్ ఒక సీరియల్ స్టార్ట్ అయింది అలాగా, అనుబంధాలు అనే ఒకటి. అది పెద్ద విధిలో ఒక చిన్న క్యారెక్టర్ అంతే. మళ్ళీ ఎప్పుడు నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ నాకు రాలా. మీకు ఇంటర్నల్గా అంటే ఇప్పుడన్నా ఈ ఇనీషియల్ డేస్లో అయినా మిడిల్లో ఇప్పుడు కంటిన్యూ అవుతున్నప్పుడైనా కానీ ఈ టైప్ ఆఫ్ రోల్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అబ్బా ఇవి కూడా మనం అంటే ఒక ఆర్టిస్ట్ అంటే అన్నీ మనం ట్రై చేయాలి, అన్నీ చేయాలనే ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ మీరు యాక్చువల్లీ యాజ్ ఎ పర్సన్గా మిమ్మల్ని ఫస్ట్ చూసిన వాళ్ళకైనా చాలా ప్లెజెంట్గా కూల్గా అనిపిస్తూ ఉంటుంది, ఇన్నోసెంట్గా. సో ఈ పర్సన్ ఈ రోల్స్కి బాగుంటారు అంటే ఇన్నోసెన్స్ అలా ఉన్న దీనికి కామ్ అండ్ కంపోజ్డ్గా ఉన్న వాళ్ళకి సెట్ అవుతారనే థాట్ కూడా అపీరెన్స్ వల్ల అనిపిస్తూ ఉంటుంది. బట్ మీకేమన్నా ఇన్సైడ్ ఉండేదా, అరే నేను ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా సీరియల్స్లో పడితే బాగుండు, లేకపోతే మీరు చేసిన సీరియల్స్లోనే నెగిటివ్ షేడ్స్ ఏదన్నా చూసినప్పుడు అబ్బా ఈ రోల్ ఒకసారి నేను కూడా ట్రై చేసి ఉంటే బాగుండు, అలా ఏమన్నా అనిపించాయా? ఒక్క అంతఃపురం, నేను గత 27 ఏళ్ళ నుంచి సీరియల్ చేస్తున్నాను. 27 years. ఓ మై గాడ్. కెరటాలు అని మంజుల మేడం డైరెక్షన్లోనే ఒక సీరియల్ చేశాను. ఓకే. నాకు యాక్టర్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన రోల్ ఓకే అంతఃపురం, దట్స్ ఆల్. మళ్ళీ నాకు ఏవి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన రోల్స్ లేవు. ఓకే. నేను ఫలానా క్యారెక్టర్ చేయాలని నేను టీవీలో అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే ఇప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది అనుకోండి, నేను ఇలా చేస్తే బాగుంటుందని, టీవీలో వర్కౌట్ అవ్వదు యాజ్ పర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళ బడ్జెట్ అంటారు, వీళ్ళ బడ్జెట్, వీళ్ళకి టైం ఉండదు. ఈ సీన్ రోజుకి ఇన్ని సీన్లు చేయాలని ఉంటుంది, లేకపోతే రోజుకి ఇన్ని ఎపిసోడ్ చేయాలని ఉంటుంది. వీళ్ళకి అన్ని లిమిట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ లిమిటెడ్. సో ఈ లిమిటేషన్లో నాకు ఏదైనా థాట్ వస్తే వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఇలా ఉంటే బాగుంటుంది, నా క్యారెక్టర్ నా గెటప్ పైన వర్కౌట్ చేయడం, అది ఇక్కడ వర్కౌట్ కాదని వాళ్ళు చెప్పింది నేనేదో నాకు ఇష్టం ఉన్నా లేకపోతే నేను చేసుకుంటూ వెళ్తాను. కానీ వాళ్ళు ఎప్పుడు నేను అట్లా కాదు ఇట్లా చేద్దాం అని నేను అనుకోను, ఎందుకంటే వాళ్ళకే టైం వేస్ట్ అది. ఓకే. సో ఈవెన్ అంటే ఇన్ని ఇయర్స్ దీనిలో కూడా మీరు ఎప్పుడు అంటే వెళ్ళి సజెషన్స్ లేకపోతే ఇలా చేద్దాం అలా చేద్దాం అనేది ఏం లేదు, డైరెక్టర్ వచ్చి ఏం చెప్తే స్టోరీ ఆ రోజు ఆ షార్ట్ ఏంటంటే అదే చేసుకుని వెళ్ళటం తప్ప మళ్ళీ మన ఓన్ గా అక్కడ ఏమన్నా కొంచెం అటు ఇటు కరెక్షన్స్ కానీ పెట్టడం అసలు నేను ఇన్వాల్వ్ కాను. కానీ నాకు తెలుస్తూ ఉంటుంది నేను ఇన్వాల్వ్ అవ్వను, ఎందుకంటే అది టైం వేస్ట్. వాళ్ళకి పాపం వాళ్ళకే ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. రోజుకి ఇన్ని పేజీలు తీయాలి, ఇన్ని ఎపిసోడ్లు చేయాలి. అందులో సీరియల్ అనేది న్యూస్ పేపర్ లాంటిది, ఈ రోజు వస్తుంది రేపు ఉండదు. నాకు సినిమాలో డ్రీమ్ రోల్స్ చాలా ఉన్నాయి, బట్ ఇంత దూరం ప్రయాణించిన తర్వాత ఇంకా వాటి గురించి పెద్ద సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే అవి వస్తాయని రాకపోతే నేను డిసప్పాయింట్ అవ్వడం, లేకపోతే వస్తాయో రావో ఇలా ట్రై చేయాలన్నా
ఎందుకో నాకు కొన్ని లిమిటేషన్స్ ఎందుకో అది వేరే వాళ్ళ నన్ను గర్వం అనుకోవచ్చేమో, వీడు రాడు, మా చుట్టూ తిరగడు, మాకు ఇదంతా. సమ్ వాట్ ఐఎమ్ డీప్ స్పిరిచువల్ మీన్స్ స్పిరిచువల్ అంటే భక్తి వేరే, ఆత్మ జ్ఞానం వేరే. అంటే వేదం ఇట్ గివ్స్ క్లారిటీ. సో అంటే వాట్ ఈజ్ వాట్, ఏం చేయాలి ఏం చేయొద్దు అనే క్లారిటీ మీరు ఫస్ట్ నుంచి అది సస్టైన్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. సో మీరు అంటే ఇన్సైడ్గా ఏం చేద్దాం ఏంటనే దీంతో కామ్ అండ్ కంపోజ్డ్గా అవే చేసుకుంటూ వస్తున్నారు. కానీ సో ఏదో నాకు వద్దు లేకపోతే నేను వెళ్ళను అన్న ఇది కాదు. ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్ళాను. బట్ స్టార్టింగ్లో నేను ఏదైతే తిరిగానో ఆ తర్వాత నేను తిరగలేకపోయా. సైమల్టేనియస్గా నాకు ఈ స్పిరిచువాలిటీ అర్థం కావడంతో నాకు వచ్చేది నాకు వస్తుంది, నాకు రాంది నాకు రాదు. ఇప్పుడు ₹1 ఇక్కడి నుంచి రావాలి, నాకు ఇక్కడి నుంచి వద్దు అనేది దట్స్ నాట్ కరెక్ట్ అనిపించింది. ఎక్కడ రావాలి అక్కడ వస్తుంది, ఎక్కడ రాదు అక్కడ రాదు. సో నాకు వచ్చిన పనిని సిన్సియర్గా నేను ఎంతవరకు చేసుకుంటూ వెళ్ళడం కరెక్ట్ అనే దానిపైన నేను ఫోకస్ చేశాను. ఎవరైనా ఇప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడు ఎవరెవరో వస్తున్నారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు, కొంతమంది డైలాగులు సరిగా చెప్పరు, వాడు హీరో అయిపోయారు మీరు హీరో అవ్వలేదని అంటే అది చాలా నాకు తెలియదు అని చెప్తా. నాకు తెలియని విషయం వాళ్ళకి అవకాశం ఎలా వచ్చిందో నాకేం తెలుసు. కరెక్ట్, నాకైతే రాలా, నేను ఒప్పుకుంటా. ఐ డోంట్ గెట్, నాకు రాలా. సో వచ్చినవి వరకు నేను హ్యాపీగా చేసుకుంటూ నా పరిధిలో నాకు వచ్చినవి నాకు ఇచ్చింది నేను హ్యాపీగా చేసుకొని నేను హ్యాపీగా ఉంటున్నాను. సో ఎక్కడ వాళ్ళకి వచ్చాయన్న ఇది లేదు, నాకు రాలేదన్న బాధ అనేది లేదు. నాకు ఈగోస్ కానీ లేకపోతే శత్రువులు కానీ లేకపోతే మిస్అండర్స్టాండింగ్ అదంతా పెద్ద ఇష్టం ఉండదు, దానివల్ల ఉపయోగం లేదని నేను వాటిని పట్టించుకోను. సో అంత పాజిటివ్గా ఉన్నారు కాబట్టి ఆ పాజిటివిటీ అంతా మీ ఫేస్లో చాలా ప్లెజెంట్గా క్లియర్గా కనిపిస్తుంది. బట్ అంటే చాలామంది కూడా ఏమనుకుంటారంటే సార్, ఆర్టిస్టులు ఎవరైనా కానీ ఇనీషియల్ కొంచెం బుల్లితెర అంటే మనకి టీవీల్లో అలా కనిపించి తర్వాత ఇక్కడ బాగా క్లిక్ అయితే పెద్ద పెద్ద వెండితెరలో సిల్వర్ స్క్రీన్ మీద అవకాశాలు వస్తాయి, ఛాన్సెస్ ఉంటాయి. డైరెక్ట్గా అలా అప్రోచ్ అవడం కన్నా ఈ వేలో ఇలా వెళ్ళటం కరెక్ట్ వే అని చాలా మంది ఆర్టిస్టులు కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఆ విధంగానే మీ నెక్స్ట్ ఏంటి అని అంటే నేను బిగ్ స్క్రీన్ మీద కనిపించాలి, నాకు మూవీస్లోకి వెళ్ళాలని అంటూ ఉంటారు. బట్ ఇక్కడ మీ వర్షన్ వచ్చేసరికి క్వైట్ డిఫరెంట్గా ఉంది. అంటే ఎగనెస్ట్గా లేదు, బట్ మీరేంటంటే మూవీస్ వచ్చినాయి చేశాను, బట్ కంఫర్ట్ అనేది ఈ సీరియల్స్లోనే ఉందని అంటున్నారు. అంటే కంఫర్ట్ సీరియల్స్ లో ఉందని కాదు, నాకు వచ్చాయి కాబట్టి చేశాను అంతే. నాకు వచ్చాయి కాబట్టి చేశాను, రాకపోతే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఐ విల్ బి సమ్వేర్, ఎక్కడో ఉండేవాడిని. ఓకే, సో అంటే మీరు ఇప్పుడు అలా అనగానే నాకు వెంటనే ఇది కూడా అడగాలనిపిస్తుంది. ఒకవేళ మీరు ఆర్టిస్ట్ సీరియల్స్ లోకి రాకపోయి ఉంటే అవకాశాలు మేబీ ఛాన్సెస్ అనేవి రాకుండా ఉంటే మీరు ఏమై ఉండేవాళ్ళు? డెఫినెట్ గా ఒక ఇండస్ట్రీ కానీ, అంటే ఎంఎస్సి పాలిమర్ సైన్స్ కదా నేను, ప్లాస్టిక్ ఇండస్ట్రీ కానీ ఇండియాలో ఉండుంటే యుఎస్ వెళ్ళిపోయేవాడిని. ఓకే, సో స్టడీస్ బేస్ చేసుకొని యుఎస్ అయినా లేకపోతే ఎక్కడైనా ఇండస్ట్రీ బేస్డ్ దానిలో జాబ్ అనేది చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడైనా ఒకవేళ మూవీస్లో ఏమన్నా మంచి రోల్స్ మంచి బ్యానర్స్లో ఏమన్నా ఛాన్సెస్ వస్తే చేస్తారా సార్? డెఫినెట్గా. నా 27 years లో ఇతనైనా ఈ రోల్ చేసింది, నాకు కొంచెం కంఫర్ట్ ఇస్తే ఎవరైనా ఓకే ఈ రోల్ ఇతనైనా చేసిందే అని నిరూపించుకోగల ఐ హ్యావ్ దట్ టాలెంట్. ఓకే, సో టచ్ వుడ్ అలానే ఛాన్సెస్ ఖచ్చితంగా మంచి రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నది కూడా ఈ సీరియల్లో కూడా ఆల్మోస్ట్ 500 ఎపిసోడ్స్కి నియర్ బై ఉంది, సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని కూడా మేము వినడం జరిగింది. 3 ముళ్ళది, సో 3 ముళ్ళ బంధం ఎలా అనిపిస్తుంది? మంచి బ్యానర్, అందరూ కూడా వెరీ గుడ్ పర్సన్స్. ఇక్కడ నేను వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకొకటి సార్, అంటే ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో నడుస్తుంది ఏంటంటే చాలామంది కూడా సీనియర్ ఆర్టిస్టులు ఎదర్ మూవీస్లో చేస్తున్న వాళ్ళు కానివ్వండి, చేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే సీరియల్స్లో ఉన్న వాళ్ళైనా ఒక సర్టెన్ అంటే కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఫెడ్ అవుట్ అయిపోవడము, లేకపోతే ఫినాన్షియల్గా స్ట్రగుల్ అయిపోయి
చాలా లో అయిపోవడం, డిప్రెస్ అయిపోయి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండనే సిచ్యువేషన్స్ ఈవెన్ చాలా మంది ఆర్టిస్టులు కూడా వింటున్నాం, రెగ్యులర్ బేసిస్లో చూస్తూ ఉన్నాం. బట్ అంటే ఎందుకు ఇంత మంచి మంచి రోల్స్ చేస్తూ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి ఆల్ ఆఫ్ సడన్ ఆ సిచ్యువేషన్స్ అనేది ఆర్టిస్టులు ఫేస్ చేయడం అనేది అంటే రీజన్ ఏమై ఉండొచ్చు? నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను అంతఃపురం షూటింగ్ చేసేటప్పుడు ఒక అబ్బాయి మా ఏరియా నుంచి ఒక అబ్బాయి నా అడ్రస్ పట్టుకొని వచ్చాడు. అన్న మిమ్మల్ని కలవాలి అని అంటే సరే ఒకరోజు కలిసాను. నేను హీరో అవ్వాలి అన్నాడు. వెరీ గుడ్. నేను ఆశ్చర్యపోలేదు దానికి, అలా అని డిస్కరేజ్ చేయలే. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగా. అంటే ఇక్కడ అవకాశాలు రాలేదు, నువ్వు ఎలా బతుకుతావు? మాకు పొలం ఉంది, నేను లేకపోతే మా అన్న కోయిట్లో ఉన్నాడు, నేను అలా వెళ్ళిపోతానని. నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను నీకు సజెషన్ ఇస్తాను. నువ్వు ఎన్ని రోజులు ట్రై చేయగలవు అని చెప్పాను. 1 year, 2 years, 3 years? ఎందుకన్నా ఇలా అడుగుతున్నావు అన్న. నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను అడుగుతున్నా, నువ్వు నన్ను క్వశ్చన్ వేయద్దు. నువ్వు ఈ 2 years, 3 years ఏదైతే పెట్టుకున్నావు తర్వాత నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంతే. నువ్వు ఎక్కడ కనిపించకూడదు. ఎలా తెలుస్తుంది అని అంటే అది నా దగ్గర ఆన్సర్ లేదు. నీకు రాకపోతే నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి నీకు నిజంగా కసి ఉంటే నువ్వు 10 కోట్లు సంపాదించు, 3 crores రిస్క్ చేసి నువ్వు హీరోగా ఒక సినిమా తీసుకో. పోయిందా మళ్ళీ నీ పనికి నువ్వు వెళ్ళిపో. సక్సెస్ అయ్యావా 4 సినిమాలు చేసుకో అంతే. అది చెప్పి నేను చెప్పాను. బీఈడి కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎంబీబీఎస్ కానీ, డిగ్రీ కానీ ఎవరైనా సరే ఏదో ఒక పని చేసుకుంటారు. 99% నేను పని చేసుకోను అన్న వాళ్ళ ఫేట్ బాగాలేకపోతే ఏదో ఒక దాంట్లో పని చేసుకుంటారు. ఇక్కడ సక్సెస్ రేటు ఐ థింక్ ఓన్లీ 5%. సక్సెస్ ఓన్లీ 5%. మిగిలిన 90% ఏంటి? డిప్రెస్ లేకపోతారు, అవకాశాలు లేవనుకుంటారు. ఎక్కడో ఒకసారి సెట్ అవ్వాలి కదా. ఫ్యామిలీ అంటే మీరు అన్నట్టుగా నిజం సార్, ఆల్టర్నేటివ్ అనేది థాట్ ఉండట్లేదు, బ్లైండ్ గా వచ్చేస్తున్నారు, అవకాశాలు వచ్చేయాలనుకుంటున్నారు. బట్ మీరు ఆ పర్సన్ కి చాలా చక్కగా చాలా క్లియర్ గా చెప్పారు. సో ఇన్ని ఇయర్స్ లేకపోతే ఈ టైం పీరియడ్ అనేది పెట్టుకో, వర్కౌట్ అయితే అయ్యింది, లేదా నువ్వు ఆల్టర్నేటివ్ చూసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఇప్పుడు ఇక్కడ ఎదిగినా కూడా ఫైనల్గా ఏంటంటే బాగా సంపాదించే కంఫర్టబుల్ లైఫే కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చి నీకు హీరో అవకాశం ఇస్తాను, నీకు ఒక పైసా కూడా ఇవ్వను, నాకు 20 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇవ్వగలం అంటే ఎవరిని ఇస్తారా? అంతే కదా. 20 సంవత్సరాలు మీకు ఏమి ఇవ్వను, నువ్వు ఒక్క హీరోనే అవ్వాలనుకుంటున్నావు కదా, నేను 20 సంవత్సరాలు నేను హీరోగా ఇస్తా, నీకు ఒక పైసా ఇవ్వనంటే ఏంటి పరిస్థితి? కాబట్టి ఇక్కడ నేను కనిపించాలి, నన్ను రికగ్నైజ్ చేయాలి, దీంట్లో ఉంటారు. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, అదే రూమ్లో అడ్జస్ట్ అవుతున్నాము, ఇంటికి డబ్బులు పంపలేకపోతున్నాము, ఎవరో మన క్యారెక్టర్ ఇవ్వాలి, రియాలిటీ తెలుస్తుంది. అదే అంటే ఎవరో మన క్యారెక్టర్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరు ఇండస్ట్రీలో ఉంటారంటే దే క్రియేట్ వర్క్ అండ్ హూ ఈజ్ వర్కింగ్ దే. వాళ్ళు సినిమాని వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళే వర్క్ చేస్తారు. యు సీ ఎనీబడి హియర్ ఎవరైతే అది చేసుకోలేరో సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రపంచంలో కూడా లేరు. యు సీ చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్, లేకపోతే ఆర్నాల్డ్ స్వాజ్నేగర్, లేకపోతే సిల్వెస్టర్ స్టాలోన్, షారూక్ ఖాన్, అక్షయ్ ఖన్నా, మీరు ప్రపంచంలో ఎవరైనా ఉండి అందరికీ ఓన్ ప్రొడక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే అవకాశం వచ్చి హిట్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్ వస్తారు, లేకపోయినప్పుడు ఎవరు రారు. అప్పుడు వీళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటారు. ప్రొడ్యూస్ చేసుకొని స్టిల్ లాస్ లోకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతారు. సక్సెస్ లో ఉండి ఆ డైవర్సిఫైడ్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు బిజినెస్ దీంట్లో లైఫ్ లాంగ్ సినిమా చేసుకుంటూ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరు. నాకు టాలెంట్ ఉంది, నేను అందంగా ఉన్నాను, నేను డాన్స్ బాగా చేస్తా, డైలాగ్ బాగా చేస్తా, వర్కౌట్ అవ్వదు. బికాస్ మీరు ఎంత అందంగా ఉన్నా ఏం చేసినా మీకు అవకాశం వేరే వాడు ఇవ్వాలి. వాడు ఇస్తాడు, మీరు ఎలా చెప్తారు? ఒక్కొక్కసారి మన మనసే మన మాట విందో, అలాంటిది వేరే వాడు మన మనసులో మాట విని వాడు అవకాశం ఎలా ఇస్తాడు? హైలీ ఇంపాసిబుల్ కదా. ఇక్కడ అది కాక కాంపిటీషన్ ఎక్కువ,
రోజుకి కొన్ని వేల మంది వస్తూ ఉంటారు, ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. వై యూ అంటే నిన్నే ఎందుకు చూస్ చేసుకోవాలనే క్వశ్చన్ కూడా అగైన్ మీరు అన్నట్టుగా వస్తుంది కాబట్టి. అదే అంటే So- కాంపిటీషన్ అనేది పక్కన పెడితే ఉమ్, అది డిపెండెన్స్ అనేది ఎక్కువ. ఎవరో అవకాశం ఇవ్వాలి కదా. అవును. అది మరి చాలా మందికి వస్తున్నాయి. అతను యాక్ట్ చేశాడు, ఇది హిట్ అయింది, అది హిట్ అయింది, అది హిట్ అయింది అంటే 5%. ప్యూర్లీ లక్ అంటారు. లక్ మీద ఏమైనా అనుకోవచ్చు, దాన్ని ఫేట్ అనుకోండి, లక్ అనుకోండి, ఏమైనా ఓకే. అది. చాలా మంది పబ్లిక్ లో ఒపీనియన్ ఏంటంటే వీళ్ళకేంటి లైఫ్ ఎవ్రీడే రోజు కనిపిస్తుంటారు, లైక్ సీరియల్స్ లో అయినా మూవీస్ లో అయినా. ఆల్మోస్ట్ ఒక 70-80% పీపుల్ థాట్ ప్రాసెస్ అనేది అలానే ఉంటుంది. బాగా ఆన్ చేసేసేసారు, బాగా సంపాదించేస్తున్నారు, ఫుల్ నేమ్ ఫేమ్ ఉంటుంది. సో అసలు ఇంకా వాళ్ళందుకే అంత హై ప్రొఫైల్ ఇది మెయింటైన్ చేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. బట్ రియాలిటీ అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. నిజంగానే ఆర్టిస్టుల లైఫ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందంటారా? మీరు సూపర్ క్వశ్చన్ అడిగారు. మీరు ఇంతకుముందు అడిగారు కదా, కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, రైట్. లాస్ట్ డేస్లో కొంతమంది తిండి దొరకట్లేదు, అవును. రెంట్ కట్టుకోలేకపోతున్నారు. అవును. వాళ్ళని వాళ్ళు హైప్ చేసుకొని ఇప్పుడు మనం క్యారెక్టర్ ఏదో చేస్తాం, లేకపోతే ట్రై చేస్తూ ఉంటాం. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వీడు సినిమాలో ట్రై చేస్తున్నాడు, వీడు దాంట్లో యాక్ట్ చేశాడు, వీడు దీంట్లో యాక్ట్ చేశాడు అని అంటే ఇది ఒక సెలబ్రిటీ ఫీల్డ్ కాబట్టి ఎదుటోళ్ళు నువ్వు ఆ సీరియల్లో వచ్చావు కదా, నువ్వు ఈ సినిమాలో వచ్చావు కదా అనడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎక్కడైనా ఆకలేసి రోడ్డు పక్కన ఏదైనా టిఫిన్ తిన్నాడు, అరే నువ్వేంటి ఇక్కడ తింటున్నావు, నువ్వేంటి జనరల్లో వెళ్తున్నావు, నువ్వేంటి బస్సు ఎక్కావు అంటే వీడేం చేస్తాడంటే అప్పు సప్పు చేసి మంచి బట్టలు గిట్ల వేసుకొని యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చేస్తాడు. ఆ బబుల్ ఎన్ని రోజులు ఉంటుంది? ఆ బబుల్ బర్స్ట్ అయిన రోజు ఇప్పుడు 35 years 40 years ఇక్కడ టైం వేస్ట్ అయిపోతే అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు బయటికి వెళ్ళి ఏం చేస్తాడని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. 35-40 years ఇక్కడ ట్రై చేసిన తర్వాత బయటికి వెళ్ళి వ్యవసాయం చేసుకున్నాం, లేకపోతే ఏదైనా బిజినెస్ చేసుకున్నాం అని అంటే అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి కదా అంటున్నాను నేను. అవును. మళ్ళీ ప్యూర్లీ దీని నుంచి మైండ్ అటు డైవర్ట్ అయ్యి వర్క్ చేయాలంటే అదొకటి. ఇంకా మధ్యలో కొంతమంది ఉంటారు, నువ్వు సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏమీ లేదు, నువ్వు అది మోటివేషన్ అది ఇది ఏదేదో చెప్తారు. ఓకే. సో మోటివేషన్స్ వర్కౌట్ అవ్వంటారు. నేను వేదంలో ఉపనిషత్తులు చాలా డెప్త్ చదివాను. ఓకే. ఫస్ట్ ఈ ప్రపంచంలో ఫస్ట్ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ రైట్. వాట్ ఐఎమ్ డూయింగ్. సాయంత్రం ఇంట్లో పడుకునే ముందు ఈ రోజు నేను ఏం చేశాను, అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో. రైట్. వాడు రేపు ఇస్తాడు, వీడు ఈ రోజు ఇస్తాడు, అదంతా అది కాదు. రైట్. మనం రియాలిటీలో బతకాలి. దట్స్ ట్రూ. ఫైనల్లీ లైఫే కదా. అదే మీరు తినాలి, బట్టలు కట్టుకోవాలి, మన తల్లిదండ్రులకు రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఫ్యామిలీకి రెస్పాన్సిబుల్గా ఉండాలి. టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. రైట్. సో ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలి అంటే స్టేబుల్గా మనకు వచ్చే అవకాశాలు కానివ్వండి, లేకపోతే మనం చేసే పాత్రలో క్యారెక్టర్స్ కానివ్వండి, అవి మనము ఓన్ చేసుకొని కంటిన్యూస్గా ఇదే ఫీల్డ్లో సస్టైన్ అవ్వాలి, ఎటువంటి ఇష్యూస్ లేకుండా బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అంటే మీరేం చెప్తారు? నేను ట్రై చేసిన ప్రాజెక్ట్ ఈ నా 27 కెరీర్లో ఏది రాలేదు. ఓకే. నేను ట్రై చేసింది నాకు ఏది రాలే. ఓకే. ఏదైతే వచ్చిందో నా ప్రారంభంలో వచ్చిందని ఐ బిలీవ్. నా ప్రారంభంలో వచ్చింది. నేను ట్రై చేసింది నాకు వచ్చి ఉంటే నేను ఈరోజు డెఫినెట్గా నేను వన్ ఆఫ్ ది హీరోగా నేను ఒక లెవెల్లో ఉండేవాడిని. నేను ట్రై చేసి నాకు వచ్చి ఉంటే సినీ ఫీల్డ్లో. ఓకే. ఒక్క అవకాశం కూడా రాలేదు. లైఫ్ లాంగ్ హ్యాపీగా, సస్టైనబుల్గా, కంఫర్టబుల్గా నాకు తెలివి ఉంది, నేను బ్రహ్మాండంగా అంటే లైఫ్లో బాగా ఉండాలనుకుంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలంటే ఐ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ వరల్డ్. జొమాటో, స్విగ్గీ ఉన్నాయి, రెస్టారెంట్స్ వాళ్ళవి కాదు. ఓయో సంస్థ ఉంది, హోటల్స్ వాళ్ళవి కాదు, కానీ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. అమెజాన్ ఉంది, ప్రోడక్ట్స్ వాళ్ళు తయారు చేయరు. రెడ్ బస్ ఉంది, బస్సులు వాళ్ళవి కాదు. సినిమా థియేటర్లు మనం బుక్ మై షో ఉంది, థియేటర్లు వాళ్ళవి కాదు. ఇలాంటి మైండ్ సెట్ ఉంటే మీరు ఒక రూమ్లో కూర్చొని మీరు నిద్రపోతున్నా కూడా మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. యూ కెన్ రూల్ దిస్ వరల్డ్. ఎందుకు చిన్న 5% ఉండే ఫీల్డ్లోనే నేను ఇక్కడే కొట్టుకోవాలని ఉండడం, లిమిటెడ్గా, నేరోగా,
రైట్ యు గాట్ మై పాయింట్. రైట్. అదే సో బావిలో కప్పలాగా ఉంటే అది అలానే ఉంటుంది. నువ్వు అంతే. ఇది కాకపోతే ఇంకోటి అలా ఉండాలి లైఫ్ లో, అంతే. దట్స్ ఆల్. గిరిగీసుకొని కూర్చుంటే కష్టాలు తప్ప. పాసిబిలిటీస్ ఉంటాయనంటే కొంచెం డేర్ చేసన్నా 1 స్టెప్ అనేది వేయాలంటారు ముందుకి. అంటే రెండు ఉండాలి. ఒకటి, మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా మీ దగ్గర ఒక మంచి పెద్ద సూపర్ కాన్సెప్ట్ ఉంటే మీరన్నా డబ్బు పెట్టుబడి పెట్టాలి, లేకపోతే కాన్సెప్ట్ తో కోట్లు పెట్టుబడి అన్నా రాబట్టాలి, అంతేగా. రైట్. అవును. ఏదో ఒక మైక్రోసాఫ్ట్, లేకపోతే యాపిల్ సంస్థ, లేకపోతే జుకర్బర్గ్, వీళ్ళంతా ఫస్ట్ లో వీళ్ళ దగ్గర లేవు. వీళ్ళు కాన్సెప్ట్ తో మిగిలిన వాళ్ళని తీసుకొచ్చారు. ఓకే. అంతే కదా. రైట్. ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ ఉంటారు, కాన్సెప్ట్ తో 100 కోట్లు 1000 కోట్లు పెట్టుబడి పెట్టిస్తున్నారు కదా. అవును. అంతే కదా. వాళ్ళు పెట్టట్లా, నచ్చి వేరే వాళ్ళు పెట్టుబడి వాళ్ళ కాన్సెప్టే ఆ విధంగా ఉండేలాగా వాళ్ళు చేసుకుంటున్నారు. సో యూ హ్యావ్ టు ఇన్వెస్ట్. మీరు కొంతమంది పూల్ అప్ చేసి మీరన్నా అందరితో పాటు మీరు కూడా వెతకాలి, అందరూ మీతో పాటు ఎదుగుతారు. సో మన దాంట్లో ఎంతో మంది అంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉన్నారు, చక్కగా ఉచ్చారణ అది బాగా వచ్చిన వాళ్ళు, తెలుగు మీద మంచి పట్టున్న వాళ్ళు మన వాళ్ళే చాలా మంది ఉన్నారు. బట్ అగైన్ వచ్చేసరికి ఇప్పుడు ఏమైపోతుందంటే బయట వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళని ఎక్కువగా ప్రమోట్ చేయడం, వాళ్ళకి ఎక్కువ పే అనేది ఇచ్చి మరీ తెచ్చుకొని పెట్టుకుంటున్నారనే టాక్ కూడా నడుస్తుంది. మన తెలుగు వాళ్ళకి మన వాళ్ళే అవకాశాలు ఇవ్వట్లేదు. అది సీరియల్స్ లైక్ టెలివిజన్ దీనిలో అయినా కానివ్వండి, లేకపోతే మూవీస్లో అయినా కానివ్వండి, ఇవ్వట్లేదు అనేది కూడా నడుస్తుంది. సో దీనిపై మీరేం చెప్తారు? ఒక ప్రొడక్షన్ అనేది ఒక ప్రొడక్షన్, అది కొంతమందితో కూడింది, సర్టన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. రైట్. మీరు ప్రొడ్యూసర్, మీరు తెలుగు ప్రొడ్యూసర్, మీకు ఒక డైరెక్టర్ వచ్చి కథ చెప్పారు. రైట్. మీరు కథ బ్రహ్మాండంగా నచ్చింది, మీరు 100 కోట్లు పెట్టుబడి పెడతా అన్నారు. మీకు ప్రాఫిట్ కావాలా? మీరు చెప్పింది డబ్బు పోయినా పర్లేదు, నేను చెప్పింది వినమంటారా? డబ్బు పోయినా పర్వాలేదు అని అనుకోరు కదా. అప్పుడు ఆయన ఏమంటారంటే, ఏమండి మనము తెలుగు సినిమా తీసి ఇక్కడే రిలీజ్ చేస్తే 30 కోట్లు మించి బిజినెస్ అవ్వదు. అందుకని కన్నడ నుంచి ఒకరిని, మలయాళం నుంచి ఒకరిని, ఒరియా నుంచి ఒకరిని, హిందీ నుంచి 2 అమెరికా నుంచి 4, కెనడా నుంచి 2 పట్టుకొచ్చి నేను ఇలా తీసి మొత్తం త్రూ అవుట్ వరల్డ్ రిలీజ్ చేస్తాను. ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్కరు ఉన్నాడు కాబట్టి మీ 100 కోట్లకి 1000 కోట్లు బిజినెస్ అవుతుంది, అంత డబ్బు వస్తుందని మీరు ఏమంటారు? ఆబ్వియస్లీ ఓకే చేస్తా ఉంటారు. అప్పుడు నేను వస్తా, నేను తెలుగు అండి, నన్ను ఆ క్యారెక్టర్ నేను చేసేవాడిని కదా, మీరు తెలుగులో డైలాగులు చెప్పిస్తున్నాడు వాడు, ఒరియా వాడు, లేకపోతే కన్నడ వాడు, తమిళోడు చెప్పొచ్చు అంటే, బాబు కాఫీ టీ ఇచ్చి పంపించండి ఇతనికి, సార్ ఇప్పుడే వస్తానని మీరు వెళ్ళిపోతారా? సిచ్యువేషన్స్ అలా ఉంటాయి అంటారు. యు ఆర్ ది ఇన్వెస్టర్, యూ నీడ్ ప్రాఫిట్స్ అని నాకు అనిపించింది. నేను ఎవరిని చెప్పట్లేదు, అది నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు కూడా ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు ఎలాగ పాన్ ఇండియా మూవీస్ అనేది నడుస్తూ ఉందో, ఈవెన్ సీరియల్స్ కూడా ఐ థింక్ 3-4 లాంగ్వేజెస్లో ఒకే సీరియల్స్, ఇక్కడ మన తెలుగులో, కన్నడలో, ఈవెన్ తమిళ్లో కూడా కొన్ని సీరియల్స్ అనేవి రన్ అవుతున్నాయి. మీరు అన్నట్టుగా ఇన్ ఫ్యూచర్ సేమ్ దీన్ని మూవీస్లో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అగైన్ 5 to 10 yearsలో మేబీ సీరియల్స్లో కూడా ఇది వచ్చేస్తుందేమో. అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి లీడ్ క్యారెక్టర్స్కి వాళ్ళని తీసుకొని పాన్ ఇండియా సీరియల్స్ అనేవి ఫర్దర్గా అంటే హ్యూజ్గా వెళ్ళే పాసిబిలిటీస్ కూడా ఉన్నట్టున్నాయి. మా టీవీ ఫస్ట్ మురళీకృష్ణరాజు అని ఆయన పెట్టాడు అనుకుంటా, నాకు పూర్తిగా తెలియదు. ఆ తర్వాత ఒక 4 ప్రొడ్యూసర్స్, హీరోలు ఎవరు 2-3 కలిసి మా టీవీని కొనుక్కున్నారు. వాళ్ళ దగ్గర నుంచి స్టార్ అనే సంస్థ కొనింది. స్టార్ సంస్థ రూపర్డ్ మర్దోక్ అని, ఐ థింక్ ఆస్ట్రేలియా బిజినెస్ మ్యాన్, స్టార్ సంస్థ కొనింది. స్టార్ సంస్థ నుంచి వాల్ట్ డిస్నీ కొనింది. వాల్ట్ డిస్నీ నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ కొనింది. పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎంప్లాయీస్ ఎవరున్నారు? సెలక్షన్ ఎవరిది? మనం చిన్న విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఏ విషయం అంటే, మన ఒబామా వచ్చాడంట ఢిల్లీకి, మన ఇండియాకి వచ్చాడు. బిల్ క్లింటన్ తర్వాత ఒబామా కూడా వచ్చాడు. కొంతమంది పెద్ద
హైయెస్ట్ ఈల్డ్ ఇచ్చిన ఫార్మర్స్ని కొంతమంది సెలెక్ట్ చేసి తీసుకెళ్లారు. ఓకే. మన ఈస్ట్ నుంచి కూడా పచ్చిమిరపకాయలు, గుంటూరు నుంచి పచ్చిమిరపకాయలు బ్రహ్మాండంగా పండిస్తాడంట, ఆయన కూడా తీసుకెళ్లారు. ఓకే. వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ? ఐఎమ్ ఇంప్రెస్డ్ ది వే యు ఆర్ ఫార్మింగ్, యు ఆర్ ఫెంటాస్టిక్ పర్సన్ అని అన్నాడు. నాకు మేలి రకం పచ్చిమిరపకాయల విత్తనాలు ఇప్పిస్తారా అని అడిగాడు. అదేందిరా, నీకు 100 కోట్ల విలువ చేసే ఫార్మింగ్ ఇచ్చి మా పౌరసత్వం ఇచ్చి నిన్ను ఒక అమెరికాకి ఒక మోడల్గా నేను ప్రమోట్ చేయాలనుకుంటా ఉంటే నువ్వు పచ్చిమిరపకాయల విత్తనాలు అడుగుతున్నావు ఏంటన్నా అంట. సో మనం ఇంత ఆలోచించే కొద్దీ మనం ఓకే, మన ఆలోచన విధానం ఇంతే ఉండడం అక్కడే ఉండిపోతున్నాము. దానివల్ల లాభం లేదు. మీరు చెప్పండి. అంటే ఐఎమ్ థింకింగ్, నేను ఎవరికి ఆపోజిట్ కాదు. సో నాకు వాడే అవకాశం, వీడే అవకాశం, ఇది వదిలే వేరే దానికి వెళ్ళిపోండి. నాకు ఇది ఇష్టం అనుకుంటే మరి లైఫ్ని సాక్రిఫైస్ చేయాలి. వాట్ టు డూ? ఎవరు అవకాశం ఇవ్వాలి కదా, వాళ్ళు ఇవ్వకపోతే నాకు వాళ్ళ ఇష్టం నేను తెచ్చుకుంటాను అన్నారు వాళ్ళు. మనం ఏం చేయాలి? ఇప్పుడు అది శాటిలైట్ అప్లింకింగ్ ఎక్కడో ఉంటుంది. ఈడ ఆఫీస్ వద్దంటే ఎక్కడో పెట్టుకుని అక్కడి నుంచి అప్లింక్ చేసుకుంటారు. దూరదర్శన్ అయితే మనం మా రామంతపురం పోయి కొట్లాడతాం, ఇక్కడ ఎవరిని కొట్లాడతాం? అంతే కదా. వాడు ఏమేమో తీసుకుంటాడు, ఎక్కడి నుంచో అప్లింక్ చేసుకుంటాడు కదా, ఏమంటారు? కరెక్ట్. సో అండ్ అలాగే అంటే ఇన్ని ఇయర్స్ నుంచి 25 to 27 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వస్తున్నారు. సో మీకు అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరున్నారు? టక్కున అంటే ఇప్పుడు ఒకవేళ ఎమర్జెన్సీ ఎర్లీ మార్నింగ్ టైంలో 3 o'clock అయినా నేను ఫోన్ చేసి వీళ్ళని ఎనీథింగ్ ఏదైనా అడగొచ్చు, కాల్ చేయొచ్చు అనేంత క్లోజ్ బడ్డీస్ ఎవరు మీకు? మీరు నమ్ముతారా, ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేరు. వాట్? ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేదు. ఎందుకంటే నేనేమనుకుంటానంటే వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకుంటా అంతే. సో అంటే ఉండడం ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బట్ నేను ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా ఎందుకు అది అంత షేర్ చేసుకునే ఫ్రెండ్స్ కూడా లేరు. నేను చదివేటప్పుడు 7th తర్వాత కాంపోజిట్ జనరల్ మ్యాథ్స్ అని ఉండేది. నేను కాంపోజిట్, మా ఊరు వాళ్ళంతా జనరల్ మ్యాథ్స్. ఇంటర్మీడియట్ నేను ఎంపీసీ, మిగిలిన వాళ్ళంతా సిఈసి, హెచ్ఈసి. ఆ తర్వాత నేను చదువులకి ఎక్కడికెక్కడికో వెళ్ళాను. నా ఆలోచన విధానానికి వాళ్ళకి అందరితో ఫ్రెండ్లీ, అందరితో మాట్లాడతాను, అందరితో ఉంటాను. ఎంతవరకు అంతవరకే. ఓకే. సో హాయ్ బాయ్ వరకే ఉంటుంది కానీ అంత డీప్ గా షేర్ చేసుకునేంత, లేకపోతే మనం ఏదైనా మెయిన్ గా ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ స్మోక్. అది కూడా ఒక పెద్ద డ్రాబ్యాక్ నాకు సర్కిల్ లేకపోవడానికి. అది యాక్చువల్లీ అంటే ఇది చెప్పినా నిజంగా చాలా వరకు షాకింగ్ అవుతారేమో. ఎందుకంటే కామన్ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మస్ట్గా అది అలవాటు అయిపోతుంది. తీసుకోకపోతేనే కష్టము. సస్టైన్ అవ్వాలన్నా, ఇన్ని ఇయర్స్ నుంచి చేసుకుంటూ రావాలన్నా చాలా థింగ్స్ ఉంటాయి కాబట్టి మస్ట్ అంటారు. బట్ మీరు అగైన్ మళ్ళీ షాక్ ఇచ్చారు. అదే నేను ఎందుకు తాగను అంటే నా ఆరోగ్యం కోసం అని నేను చెప్పను. రైట్. అది చేదుగా ఉంటుంది, ఎందుకు తాగాల? మంచి ఫ్రూట్ దేవుడు ఇంకా రకరకాల జ్యూసులు ఇచ్చినప్పుడు అది చేదుగా ముక్కు మూసుకొని క్వైట్ చాలా డిఫరెంట్ గా ఉంది సార్ మీది థాట్ ప్రాసెస్ అంతా. అంటే ఒక 60-70 పీపుల్ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, అందరు ఒకలా ఉంటే ఒక 10% వాళ్ళది చాలా డిఫరెంట్ గాను కొంచెం యూనిక్ గా ఉంటాయి థాట్ ప్రాసెస్ లను. అగైన్ మీది కూడా సేమ్ అంతే. అదే నా ఫ్రెండ్ అంటే టేస్ట్ చేశాను. రైట్. నా బంధువులు గెట్ టుగెదర్ అయినప్పుడు చేశాను. అది ఒక 4-5 times ట్రై చేశా. అది చేదు అనిపించింది. ఓకే. అంత బలవంతంగా హెల్త్ అని కూడా ఫిక్స్ అయిపోయారు. అంత బలవంతంగా అని ఇప్పుడు దాదాపు ఒక 20 years బ్యాక్ నుంచి అతను తీసుకోవడం ఎందుకు, పాపం అతను ఇబ్బంది పెట్టడం అని నన్ను ఎవరు పిలవరు. సో ఎక్కడికి వెళ్ళను. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అంటే ఏంటి? మీరు చేసే పనుల వల్ల మీరు ప్రయాణించిన లైఫ్లో ఓకే మీ మనసు ఇబ్బంది పడకూడదు, మీ కుటుంబం ఇబ్బంది పడకూడదు, మీ బంధువులు ఇబ్బంది పడకూడదు, సమాజం ఇబ్బంది పడకూడదు. ఎంత పర్సెంట్ దీన్ని నేను డిరైవ్ చేసుకుంటూ హౌ మచ్ పర్సెంట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై లైఫ్, దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. నిజంగా మీతో ఇలా కూర్చొని చాలా థింగ్స్ షేర్ చేసుకున్నాం, చాలా తెలుసుకున్నాం, నేర్చుకున్నాం అని అనుకుంటున్నాను. బట్ థ్యాంక్ యూ. అండ్ అలాగే మీరు ఫర్దర్గా కూడా ప్రాజెక్ట్స్ ఇంకా చేస్తూ అండ్ ఇప్పుడు రన్ అవుతున్న సీరియల్ ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా ఇలానే రన్ అవుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.